నియోజకవర్గ వ్యాప్తంగా జరిగిన ఫ్రీ హోల్డ్ భూముల అక్రమ దందాపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఫ్రీ హోల్డ్ భూముల అక్రమ దందాలో పాత్రదారులు సూత్రధారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ జిల్లా నాయకులు సంగిడి చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. బద్వేలు నియోజకవర్గంలో ఫ్రీ హోల్డ్ భూముల అక్రమ భూదందా పైన సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి ఈ భూదందా నడిపించిన మరియు సహకరించిన సూత్రధారులు పాత్రదారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని భారత కమ్యూనిస్టు పార్టీ ఎంఎల్ లిబరేషన్ జిల్లా నాయకులు సంగిడి చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. గురువారం ఉదయం పార్టీ జిల్లా నాయకులు చంద్రమోహన్, రాజు, జకరయ్య ఆధ్వర్యంలో స్థానిక పార్టీ కార్యాలయం నందు ముఖ్య నాయకులతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 70,000 ఎకరాల పైబడి ఫ్రీ హోల్డ్ భూములను గుర్తించగా అందులో గత ప్రభుత్వం చివరి నిమిషంలో జారీ చేసిన ఫ్రీ హోల్డ్ భూముల క్రమబద్ధీకరణ జీవోను అడ్డుపెట్టుకుని సుమారు జిల్లా వ్యాప్తంగా 9 ఎకరాల భూదందా జరిగినట్లు అధికారులు స్వయంగా ప్రకటించారని గుర్తు చేశారు. బద్వేలు నియోజకవర్గంలోని ఫ్రీ హోల్డ్ భూములపైన విచారణ చేపట్టాలని చెప్పేసి భారత కమ్యూనిస్టు పార్టీ ఎంఎల్ లిబరేషన్ ఆధ్వర్యంలో జిల్లా అధికారులను డిమాండ్ చేస్తున్నాము. ఈరోజు కడప జిల్లాలో 136,000 ఎకరాల భూమి ఉంటే అందులో 76,275 ఎకరాలు ఫ్రీ హోల్డ్కు ఇచ్చారని చెప్పేసి సమాచారం ఉంది. అందులో ఇప్పటికే 9,000 పైబడి ఎకరాలు ఫ్రీ హోల్డ్ భూములకు క్లీన్ చిట్ ఇచ్చినట్టు సమాచారము. కాబట్టి ఏదైతే బద్వేలు నియోజకవర్గంలో ఈ ఎకరాల పైబడి ఇప్పటికే 7 మండలాల్లో ఇటు కలసపాడు, గోపవరం, బద్వేలు, బీకోరు, కలసపాడు, కాసినాయన ఈ 7 మండలాల్లో ఏ ఎకరాల పైబడి ఫ్రీ హోల్డ్ భూములకు క్లీన్ చిట్ ఇచ్చినట్టు సమాచారం ఉంది. ఈరోజు అధికారులను ఏ మండలంలో ఎవరికి ఇచ్చారు, ఎక్కడిచ్చారు, సమాచారం ఏమని చెప్పేసి అడిగితే సమాచార చట్ట ప్రకారం అడగండి మేము ఇస్తామని చెప్పేసి అంటారు. అంటే మీరు అన్ని సమాచారాలు ఆ రకంగా ఇస్తున్నారా? ఇప్పటికే వివిధ రెవెన్యూ కార్యాలయాల్లో సమాచార చట్టం ప్రకారము 2005 యాక్ట్ ప్రకారము సమాచారం అడిగితే ఇంతవరకు సమాచారం ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు ఉన్నారు. ఈరోజు ఫ్రీ హోల్డ్ భూములపైన అడిగితే మీరు సమాచారం కట్టని చెప్పేసి అంటున్నారు. మేము ఒకటే చెప్తున్నాం, సిపిఐ ఎమ్మెల్యేగా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి 7 మండలాల్లో దాదాపు 7 ఎకరాల పైబడిగా భూములు మొత్తం ఫ్రీ హోల్డ్ ఆధ్వర్యంలో జరిగినట్టు సమాచారం ఉంది.